నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా అంటే నిలబడుకొని మొత్తం లాక్కోవాలి. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఉన్నాయి, లైవ్ టెలికాస్ట్ ఉన్నాయి కదా, కాబట్టి ప్రజలకు తెలుస్తుంది కదా. ఆ తెలియడం ద్వారా నిజంగా తెలుగుదేశం యొక్క కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా. ఈ యొక్క మినిమం ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవడం అనేటువంటిది ఇది పూర్తి బలహీనత అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వస్తాం సార్. మనతోటి విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. సో ఆర్టికల్ 190లోని వైసీపీ తర్వాత మాట్లాడతాను నేను. అవునా, రైట్. రాజశేఖర్ గారితో మాట్లాడదాం, కాకుమాన్ రాజశేఖర్ గారితో. కాకుమాన్ రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. 11 స్థానాలు వచ్చినప్పటికీ కూడా దాదాపు 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ అధినేత ఎందుకు అసెంబ్లీకి రావడానికి ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు? ఆనాడు ఉన్నటువంటి ధైర్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఈయన ఆయనేనా, ఆయన ఈయనేనా అనేటువంటి ఒక అనుమానం కూడా ప్రజల్లో కలుగుతుంది రాజశేఖర్ గారు. సో ఇప్పుడు అదే పార్థసారథి గారు కూడా ప్రస్తావించారు. ఆ రోజు అంత ఫోర్స్ఫుల్గా ఉన్నారు, ఈరోజు ఎందుకు ఈ విధంగా వెనకడుగు వేస్తున్నారు? పార్థసారథి గారికి, విద్యాసాగర్ గారికి ముందుగా నమస్కారాలు. విద్యాసాగర్ గారు కోరింది చెప్పింది కరెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్ నాకు అవకాశం కల్పించడం అనేటువంటి కరెక్ట్. అది మీరు అది కొద్దిగా బ్రహ్మనాయుడు గారు, మీరు ఇప్పుడే కాదు ప్రతి డిబేట్ లో కూడా కొద్దిగా ఫాలో అయితే మంచిగా ఉంటుంది విద్యాసాగర్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడి లేదా ముగ్గురు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలంటే అందరికీ నేను వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అవకాశం ఉండదు, సమయం సరిపోదు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు, లేదా వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మీరు, వాళ్ళిద్దరూ అధికార పక్షం, మీరు ప్రతిపక్షం కాబట్టి ఫస్ట్ పార్థసారథి గారు మాట్లాడితే అంటే నేనేమంటారంటే ఇద్దరు మాట్లాడినటువంటి సమాధానం చెప్పాలంటే నాకు సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ నుంచి వారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం 2 మాటలు, నేను ఎక్కువసేపు మాట్లాడు, ఆ తర్వాత ఇంకొక అవకాశం ఇస్తే కొద్దిగా బాగుంటుంది అనేది. తప్పకుండా రాజశేఖర్ గారు, మాకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటది అది. ఎందుకంటే క్లమ్సీగా లేకుండా ఉంటది. ఇప్పుడు ఆయన ఇద్దరు మాట్లాడిన వాటికి నేను ఒక్కడిగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కోసారి ముగ్గురు కూడా జగన్ గారు కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు బీజేపీకి, తెలుగుదేశానికి, జనసేనకి ముగ్గురికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నా ఒకళ్ళే సమాధానం చెప్పాలి కదా సార్, అందరూ కామెంట్స్. సో అది మనసులో పెట్టుకోలేకపోతున్నా. బట్ ఎనీవే ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఆర్టికల్ 190లో అది 4 క్లాజెస్ ఉన్నటువంటి సందర్భంలో మరి చాలా స్పష్టంగా మరి ఆర్టికల్ 3 వాటిలో ప్రధానంగా 3A కానీ 3B కానీ కీలకంగా ఉన్నటువంటిది మనం చూస్తే నిజమే. 60 రోజులు సభకు హాజరు కాకపోతే రద్దు అవుతుంది అనేటువంటి మాట మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి. మళ్ళీ దానికి మళ్ళీ రాజ్యాంగం విచిత్రం కదా, మరి ఇంకొక వేరు ఆర్టికల్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు దాంట్లోనే రాజ్యాంగంలోనే మరి ఇంకొక అవకాశం కల్పించింది. ఒకవేళ 60 రోజులకు మధ్యలో కానీ ప్రొరోగ్ చేస్తే ఆర్టికల్ 190 క్లాస్ 3 సభ్యులకు వర్తించదు అనేటువంటిది కూడా ఉంది, అది కూడా ఉంది కదా. కాబట్టి సరే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఏ నిర్ణయాలు తీసుకోవాలో నడవట్లేదుగా ప్రస్తుతానికి అంటారా? రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో. సరే ఏది ఏమైనా చట్ట ప్రకారం ఏదైతే ఏ నిర్ణయాలు తీసుకున్నా మేము దానికి అనుగుణంగా ఉంటాం. మాకేం తెలియని రాజ్యాంగాలు కాదు, లేదా మాకు తెలియని చట్టాలు ఏం కాదు. దానికి అనుగుణంగా మేము ఎలా నిర్ణయాలు తీసుకోవాలో తదనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. సో అందులో ఏమి ఇష్యూ ఏం కాదు. అయితే ఎందుకంటే చాలా క్లియర్ గా రాజ్యాంగంలో క్లాస్ 4 ఆఫ్ 190 అమలైనప్పుడు మాత్రమే సభ్యత్వాలు రద్దు అవుతుంది స్పష్టంగా. బట్ ఎనీవే విద్యాసాగర్ గారికి బాగా తెలుసు, ఇలాంటి అడ్వకేట్ కదా, తెలుసు. బట్ ఎనీవే నేను ఒకటే సార్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మరి మిత్రులు చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు గతంలో ఇప్పటికీ అంటే 3 సభలు జరిగినాయి. 3 సభల్లో
ఒక సభకి వచ్చి ప్రమాణ స్వీకారం, రెండో సభకు వచ్చేసి గవర్నర్ ప్రసంగం మీ మాటల్లో కూడా చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించి బయటికి వెళ్ళారు. వ్యతిరేకించడానికి కారణం ఉంది. గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా తప్పుడు సమాచారాలను అసెంబ్లీకి అందించారు గవర్నర్ గారి ద్వారా. ఎవరు అందించారు? ప్రభుత్వమే కదండి, ప్రభుత్వం చెప్పిందే కదండి. గవర్నర్ గారు చదివేది ఏంటది? ఎక్కడి నుంచి వస్తుంది అది? ప్రభుత్వం నుంచి వచ్చిందే, గవర్నర్ గారు చదువుతారు అంతే. అంతకుమించి ఇంకేముండదు అక్కడ. గవర్నర్ గారు ఏం ప్రిపేర్ చేసుకునేది ఏమి ఉండదు అక్కడ. బట్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ 14 లక్షల కోట్ల అప్పులు అని ఆయన గవర్నర్ గారితో చదివించారు. అప్పుల అంశం ఒకటి తీసుకుంటే వీళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది 9,74,556 కోట్లని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసలు అప్పులు వచ్చేటప్పటికి మరి అసలుకి వెళ్తే ఇది ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి, లేదా మేము చేసిన అప్పులు ఉన్నాయి. అవన్నీ చూస్తే కూడా 6,46,531 కోట్ల రూపాయలు మరి అసలుగా కనపడతా ఉన్నాయి. వాటిల్లో మరి మేమున్నప్పుడు చూసి వాళ్ళు ఉన్నప్పుడు చూసి దాదాపుగా సగం అటు ఇటుగా ఉండడం జరిగింది. బట్ ఏది ఏమైనా ఇలాంటి తప్పుడు సమాచారాలు గవర్నర్ తో చదివిస్తున్నటువంటి సందర్భంలో బయటికి వెళ్ళడం అనేటువంటి అది వదిలేయండి. ఇప్పుడు మేము ఒక కోర్టులో ఒకటి కూడా ఫైల్ చేసాం. మీకు తెలుసు కదా, అపోజిషన్ లీడర్ గా ఉండాలనేటువంటి దాని మీద కోర్టులో ఒకటి ఫైల్ చేయడం. దానికి సంబంధించి కోర్టు కూడా సమన్స్ పంపించింది. బట్ వీళ్ళ దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ లేదు. వీళ్ళు అసలు రెస్పాండ్ కాలేదు, దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. అదొకటి పెండింగ్ నడుస్తూ ఉంటాయి. అదే విధంగా సభలో జరుగుతున్నటువంటి మరి తీరు ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు. ఏం కాదు, 14 నుంచి 19 దాకా మేము చూసినప్పుడు ఏ విధంగా బుల్డౌట్ చేసుకుంటా పోయారో అనేటువంటిది కూడా అందరికి తెలుసు. అదొక కౌరవ సభగానే మేము దాన్ని మాట్లాడదలుచుకున్నాం, చెప్పదలుచుకున్నాం. అధ్వానమైన పరిస్థితి ఏంటంటే మరి నిన్న మొన్నటి దాకా అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి అసభ్య పదజాలాలు వాడినటువంటి వ్యక్తిని, చివరికి మహిళలను కూడా కించపరిచి మాట్లాడినటువంటి వ్యక్తిని స్పీకర్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరొకరు డిప్యూటీ స్పీకర్, ఆయన చూస్తే ఆయన కూడా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు. 5 సంవత్సరాలు ఆయన కనీసం నియోజకవర్గానికి కూడా రాని పరిస్థితుల్లో ఢిల్లీలోనే ఉన్న పరిస్థితుల్లో చూసాం. అంటే ఆయన భయభ్రాంతులకు గురి చేశారు, రానియకుండా, అందుకనే రాలేకపోయారు అనేది ఇప్పుడు పార్థసారథి గారు చెప్తా ఉన్న పరిస్థితి. అంటే భయపడి ఢిల్లీలో కూర్చున్నాడని చెప్తే సరిపోద్ది మాట. ప్రజలకు దూరంగా 5 ఏళ్ళు నిన్న ఇప్పుడు మాట్లాడారు కదా, మిమ్మల్ని గెలిపించి ప్రజలు బాధ్యత గెలిపించినప్పుడు అసెంబ్లీకి ఎందుకు రారు అని మాట్లాడిన పెద్దలు మరి ఆయన ఎందుకు 5 సంవత్సరాలు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి. అంటే ప్రాణహాని ఉండటం వల్ల ఆయన నియోజకవర్గానికి రాకుండా పార్లమెంట్కి వెళ్ళి ప్రజల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అక్కడ కూర్చొని నియోజకవర్గ సమస్యలు ఆయన ఫోన్ కాల్ ద్వారానో లేకపోతే ఆయన సన్నిహితుల ద్వారానో నడిపారనేది అందరూ అనుకుంటా ఉన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. అసెంబ్లీ జరిగేటువంటి సమావేశాలు కూడా మేము కూడా లైవ్ లో చూస్తా ఉన్నాం. ఆడేం మాట్లాడతారు, ఏం జరుగుతుందో చూస్తాం. మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి మేము ఏం మాట్లాడాలో మేము మాట్లాడతాం. మేము ప్రజల మధ్యలో ఉంటాం. మేము ఇప్పుడు ఒకటండి, ఇదే పెద్దలు తెగ మాట్లాడతారు. చూడండి సిద్ధసాగర్ గారు ఆ నవ్వు చూడండి, ఎన్ని రోజులు నవ్వుతారు సార్. ఇవి కూడా చూస్తాం మేము. 4.5 సంవత్సరాలు నవ్వుతూనే ఉంటారు. ఇంకా అదే తర్వాత కూడా చూస్తాం కదా. ఆఫ్టర్ 5 years కూడా చూస్తాం టీవీల్లో. మేము చూడకుండా పోం కదా. సరే, అది అలా ఉంచండి సార్. ఇప్పుడు అవేది కాదు. నేనేమంటానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మమ్మల్ని అవమానించారు, నా భార్యను అవమానించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని వెళ్ళారు. అప్పుడు ప్రజా సమస్యలు ఏమైనాయండి? అప్పుడు ఏమైనాయి? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రజా సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా అసెంబ్లీకి వచ్చి. మీద ఆరోపణలు చేసి ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరిస్తే ఎదుర్కొన్నారు కదా, డైరెక్ట్ గా ఎదుర్కొని మాట్లాడొచ్చు కదా అసెంబ్లీలో. ఎందుకు చేశారు, ఏ విధంగా చేశారు, ఏం సాక్ష్యాధారంలో నేను మా మీద ఆరోపణ చేసిన అడగొచ్చు కదండి. ఎందుకు అడగలేదు? కాబట్టి ఇవన్నీ రాజకీయంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఈ రోజు ఒకవేళ మేము రాబోకపోవచ్చు, రేపు రావచ్చు. రాబోయే రోజుల్లో ఎలాగుంటాయి నిర్ణయాలు? రాజకీయమైనటువంటి ఎవరికి సంబంధించినట్టు, ఏ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు అనేటువంటి రాజకీయాలు సహజంగా ఉంటాయి. బట్ అల్టిమేట్ గా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అవి నెరవేర్చకుండా సూపర్ 6 పక్కన పెట్టి
నడిపిస్తున్నటువంటి ఈ తతంగాన్ని మొత్తం మేము కూడా గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఎప్పుడు ఎలా రెస్పాండ్ కావాలో, ఎప్పుడు ఎలా వీళ్ళు ఎదుర్కొనాలో మేము ఆలోచన చేస్తాం. అంటే ఎక్కడ ఎదుర్కోవాలంటే అసెంబ్లీలో ఎదుర్కొంటారు. పాసార్థి గారు అరే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం లేదు, దమ్ము ధైర్యం ఉంటే సభకు వస్తారు. బీజేపీ కూడా దమ్ము ధైర్యం గురించి మాట్లాడతారండి. ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని బీజేపీ టీడీపీ వాళ్ళ చేత అమ్మ లెక్కలు దిచ్చుకొని చండాలంగా మాట్లాడించుకొని మళ్ళీ అధికారం కోసం రాష్ట్రంలో ఒక అసెంబ్లీ అయినా గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళతో కలిసి ఇన్ని ఆరోపణలు. అరే మన ఈవెన్ పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలుగా వాడుకున్న చంద్రబాబు అన్నటువంటి మోడీ గారు బీజేపీ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎందుకు? అధికారం కోసమే కదా, ఆ ఒక్క సీట్ అన్న గెలవాలనేటువంటి ఆలోచనతో కదా వీళ్ళందరూ కలిసింది. ఈ మూడు పార్టీ ప్రమాణ ఒక్క నిమిషం, ఈ మూడు పార్టీలు కూడా మరి ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం ఈ మూడు పార్టీలు ఎవరికైనా ఉందా? దానికి సమాధానం చెప్పగలరా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యాన్ని వీళ్ళు ప్రశ్నించేటువంటి అర్హత వీళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఏందో త్వరలో చూస్తారు, మళ్ళీ ఖచ్చితంగా చూస్తారు, అందులో సందేహమే లేదు. పడి లేచే కెరటం అండి, ఉవ్వెత్తున ఉప్పొంగి కెరటం లాగా బయటకు వస్తుంది, అది గుర్తు పెట్టుకోవాలా. ప్రజల ఆశీస్సులు 40% మరి ఆయనకి మద్దతు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. గెలుపు ఓటములు అనేది సహజం సార్, అవన్నీ వాళ్ళ అధికారులు ఉంటారు. 14 నుంచి 19 దాకా ఉన్నారు, 19 నుంచి మళ్ళీ మేము ఉన్న 24 దాకా, ఇప్పటి నుంచి వాళ్ళు 29 దాకా. ఆ తర్వాత వాళ్ళు విడిపోతే మీకు అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకుల యొక్క అంచనాలు. వాళ్ళు 3 పార్టీలు కలిసే ఉన్నారు, మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా కలిసే వెళ్తే మీకు అవకాశం రాదు అనేది ఒక అంచనా ఉండొచ్చు, వాళ్ళ అంచనా ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ఇది ప్రజలు వాళ్ళు విడిపోయినా కలిసినా ఇది చేసినా ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణయం. అవును, ప్రజలు ఎలాంటి నిర్ణయం అని తీసుకుంటారు. మీకు అనేక సంఘటనలు గతంలో 2 రాష్ట్రాలు కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పార్టీలు జతగట్టి మనం చూసాం కదా. అవును, 99 అయితే 2009 కూడా ఏమైంది సార్? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచి. కాబట్టి ఒక్కోసారి చూద్దాం సార్. ఇప్పుడు ప్రజల తీర్పు ఎవరైనా శిరసా వహించాల్సిన వాళ్ళైనా ఏమైనా. కాబట్టి రేపు మరి 29 ఎలా ఉంటది అనేటువంటి దాని మీద మనం తర్వాత చర్చిద్దాం. బట్ ఏదేమైనా కూడా ఆరోపణలు లేదా మాట్లాడేటప్పుడు పద్ధతి కూడా మనం ఎలా పడితే అలా మాట్లాడేసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. అడ్డగోలుగా పరిస్థితులు, అక్రమ కేసులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క మరి దోపిడీలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 పక్కన పెట్టి వీళ్ళు కాన్సన్ట్రేషన్ అరెస్టుల మీద, తప్పుడు ఆరోపణల మీద ఇదే కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎందుకు మీరు వెనకాడుతా ఉన్నారు? అప్పులు 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 అని చూపిస్తున్నారు. అప్పులు ఉన్నాయని తెలియదండి వీళ్ళకి. వీళ్ళు అధికారంలోకి రాకముందే అప్పులు ఉన్నాయన్నటువంటి మాట తెలుసు కదా. వాళ్లే 14 లక్షల కోట్లని ప్రచారాలు చేశారు కదా. మరి హామీలు ఎలా ఇచ్చారండి అప్పులు ఉన్నప్పుడు? అంటే అది తీర్చి మెల్లగా సంపద సృష్టించి పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తెప్పించి దాని ద్వారా అవకాశాలు కల్పిద్దాము అనేటువంటి ఒక అంచనా. సంపద సృష్టించడం అంటే ధరలు పెంచటమా, లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచటమా, లేకపోతే ప్రజల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచటమా? రాష్ట్రానికి ఆదాయం పెంచడం కాదండి, సంస్థల నుంచి పెంచమనండి. మీరు చెప్పేటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు, సంస్థలు ఇవన్నీ వచ్చినప్పటికీ అధికారం కూడా అయిపోద్ది 5 ఏళ్ళు. ఈ లోపల ప్రజలు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. మరి అది సంపద సృష్టించమంటారా? సంపద సృష్టించడం అంటే ప్రజల నుంచి సేకరించడం కాదు కదండి. ప్రజల నుంచి సేకరించడం కాదు, ప్రజలు నడ్డి విరవడం కాదు, లేదా ప్రజల నుంచి రక్తం పిండినట్టు పిండుకోవటం కాదు కదా జలగల్లాగా. కాబట్టి అది కాదు. ఇప్పుడు సంపద సృష్టించమండి, మేము మాకేం అభ్యంతరం లేదు, సృష్టించమంచండి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమనండి, మాకేం అభ్యంతరం లేదు. మేము కూడా హర్షిస్తాం. ప్రజలకు మేలు జరగాలండి అల్టిమేట్ గా. ఎవరు మనతోటి విద్యాసాగర్ గారు మాట్లాడదాం. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి.